దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభు పేరట ఆహ్వానం తెలియజేస్తున్నాము. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన వారు, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటూ ఆయన మాటలను శ్రద్ధగా విని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారముగా జీవించటానికి మనమందరము ప్రయాసపడదాము. ఈ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా అనేక మంది బిడ్డలను, యవనస్తులను దేవుడు తన మార్గంలోనికి నడిపించుకులాగున జాయిన్ అయిన ప్రతి బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ సర్వీస్ ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారులాగున, వారి జీవితాలు తద్వారా వారి జీవితాలు మార్చబడులాగున మనమందరము ఈ సర్వీస్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన మరొక సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయనా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అయా, నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని, నీ సన్నిధిలో గడిపే కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఇదిగో నీ సన్నిధి అంటే ఏంటి, నీ మాటలు విన్నాక దేవా మా జీవితాలు ఎలా మార్చబడుతున్నాయో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. ఏదో ఆచారంగా ఏదో జాయిన్ అవ్వాలి కదా, ఏదో మేము ఈ గ్రూప్లో ఉన్నాము కదా అన్న ఉద్దేశం కాదు కానీ దేవా, అయా ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ నీ మాటకు ఆకర్షింపబడులాగున తండ్రి నీ కృపను దయచేయమని కోరుచున్నాను దేవా. భయము భక్తితో శ్రద్ధతో నీ మాటలు వినటానికి దేవా, అయా విచ్చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా ఇదిగో దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సర్వీస్ అంతటిని మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాము ప్రభా. మీ చిత్తమే, మీ ఉద్దేశమే జరుగునుగాక తండ్రి. నైనా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము నీ స్వాధీనంలో పెట్టుకొని నీ కృప చొప్పున నీ చిత్తానుసారముగా జరిగించమని, మీ నామాన్ని మహిమ పొందుకోమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రాలు దేవా. ఈ సర్వీస్ జరగటానికి కావలసిన ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా దేవా మీ కంట్రోల్లో పెట్టుకో తండ్రి. ఈ స్థలాన్నంతటినీ కూడా నీ ఆత్మతో నింపమని కోరుచున్నాను తండ్రి. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి దేవా. నీ సన్నిధి నైనా ఇదిగో తండ్రి ఇక్కడ ఉంచి దేవా, ఎవరైతే నాయనా ఎదురు చూస్తున్నారో తండ్రి, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించులాగున దేవా నీ సన్నిధి వారితో నింపమని కోరుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకుని తన నోటి బూరగా మీరుండి మా అందరితో మీరు మాట్లాడి దేవా, ఈ దినము ఈ సమయమున తండ్రి మీరు ఏమి మాట్లాడతారో దేవా ఆ మాటలు మాకు వినిపింపచేయమని పరిశుద్ధాత్మ దేవా మీరే సమస్తము స్వాధీనంలో పరుచుకొని ప్రతిదీ కూడా నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. మరొకసారి దేవా ఈ సర్వీస్ అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మరొకసారి మీరు ఎవరెవరికైతే లింక్ని షేర్ చేయాలనుకుంటున్నారో, రిమైండ్ చేయాలనుకుంటున్నారో, మనము పాటలు పాడేలోపు మీరు మీ పని చేయాలని, తద్వారా మీరు కూడా అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పేవారిగా ఆయన రాజ్యవ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటారని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎగ్జామ్స్ టైము, ఎంతోమంది బిడ్డలు మన గ్రూప్లో ఉన్నవారు ఎంతోమంది బోర్డ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వారందరి కొరకు మనమందరము కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత. బిడ్డలందరూ చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణతతో వాళ్ళు పాస్ అయ్యి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని మనమందరము కూడా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసుకుందాము. ముందుగా మనము పాటను పాడుకుందాం.
దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. వి వెల్కమ్ యు ఆల్ ఇంటూ దిస్ ఆన్లైన్ ప్రేయర్. మీలో అనేక మంది మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ని మీరు షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి దేర్ మెనీ పీపుల్ హు ఆర్ జాయినింగ్ ఇంటూ ఇట్. మరి వారిస్తున్న రెస్పాన్స్ బట్టి, ఫీడ్బ్యాక్ బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యము మనని జీవింపచేసి బ్రతికింప చేయబోతుంది. ఈ లోకంలో మనం ఎన్నో వాటిని వెతుకుతున్నాం, ఎన్నో వాటి మీద ఆశ పెట్టుకున్నాం. కానీ మన సహాయము మనకి కలిగేది యెహోవా వలనే, మన సహాయం వచ్చేది దేవుని వలనే. అయ్యా, ఈరోజు నాకు నువ్వుంటేనే నాకు చాలు, ఈ లోకంలో నాకు ఎవ్వరూ అక్కర్లేదు లార్డ్, ఐ నీడ్ ఓన్లీ యూ మై ఫాదర్ అని రాత్రి నువ్వు దేవుని తట్టును చూచినట్లయితే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా యేసయ్యా ఈరోజు నాతో నువ్వు మాట్లాడు దేవా, నేను నీ తట్టు చూస్తున్నాను, ఈరోజు లార్డ్ జీసస్ ఐ నీడ్ యూ, నాకు కావాలని ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు.
చేసిన క్రియలు చాలిక చాలునయ్యా. నీతో నడచేదా మరణము వరకు జీవపు మార్గములో. నీతో నడచేదా మరణము వరకు జీవపు మార్గములో. జీవపు మార్గములో నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా. ఈరోజు మన సమస్తము దేవుడై ఉన్నాడు. మనల్ని నిర్మించువాడు, మన ప్రాణ విమోచకుడు ఆయనై ఉన్నాడు, మన రక్షకుడు ఆయనై ఉన్నాడు. ఈ సాయంకాల వేళ సమయంలో ఆయన తట్టు తిరిగి ఆయన కృపను పొందుకోవడానికి ప్రయాసపడదాం. శిల్పియు నీవే, నిర్మాణకుడా, ప్రాణ విమోచకుడా. శిల్పియు నీవే, నిర్మాణకుడా, ప్రాణ విమోచకుడా. నన్నెరిగిన నా కరుణామయుడా, నీ ప్రేమ చాలునయ్యా. నన్నెరిగిన నా కరుణామయుడా, నీ ప్రేమ చాలునయ్యా. నీ ప్రేమ చాలునయ్యా. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఆయన మనకుంటే చాలు. ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ బిహాఫ్, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవ్వరూ నిలబడలేరు. ఈ రాత్రి అవును దేవా, ఐ నీడ్ యు మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దయ్యా. లార్డ్, టుడే ఐ ట్రస్ట్ ఆన్ యు. నీ మీద నేను నమ్మకము పెడుతున్నాను, విశ్వసిస్తున్నానయ్యా. ఈ రాత్రి నీ మాటల చేత నన్ను ఆదరించు, నన్ను బలపరచని ఈ రాత్రి నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రోజు ఏ శ్రమలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావో, ఈ రాత్రి యేసు నీవే చాలయ్యా. లార్డ్, ఐ నీడ్ యు మాస్టర్. నాకు నువ్వు చాలని నువ్వు అడిగితే ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. He want to be with you. నీ పక్షాన ఉండి సమస్త కార్యాన్ని ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే స్తోత్రమైనా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకే స్తోత్రమయ్యా. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా.
ఈ సాయంకాలపు ఆన్లైన్ ఆరాధన బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ ప్రియ బిడ్డలు ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయ్యి ఉన్నారయ్యా. ప్రతి బిడ్డ పైన నీ దృష్టి ఉంచండి నాయన. దేవా, వారెంత దూరం ఉన్నా కానీ నీ సన్నిధి వారికి అతి సమీపంగా ఉండును గాక. ఈ రాత్రి దేవా, ఇదిగో నీ ఆత్మ వారిని ఆవరింప చేయును గాక. నీకు స్తోత్రం నాయన. దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి నువ్వు దర్శించి నువ్వు మాట్లాడయ్యా. నీ మాటలు చేత తృప్తిపరచు నాయన. అయ్యా, నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తున్నాయి. బాధలలో నెమ్మదిని కలిగించేది నీ మాటలే యేసయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకి నువ్వు దర్శించి దేవా నీ మహిమలో నడిపించుకోమని అడుగుతున్నాను. నువ్వు సజీవుడవు. ఈ రాత్రి కూడా మా మధ్యలో సమస్త కార్యాన్ని చేయడానికి సమర్థుడమని నేను నమ్ముతున్నానయ్యా. దేవా, ఈ రాత్రి బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డకి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ఐ స్పీక్ లిబర్టీ ఇన్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ అండర్ ద బాండేజ్. ఈ రాత్రి బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక. చీకటి అంధకార శక్తుల ప్రభావముతో పీడించబడుతూ అంధకార శక్తులతో బాధించబడుతున్న బిడ్డలకు ఈ రాత్రి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రతి చీకటి అంధకార శక్తులు, దాని దుర్గములను, చీకటి అంధకార క్రియలను యేసు నామములో కూల్చి వేస్తున్నాను. I cast them down in the mighty name of Jesus. నాయనా, నీ బిడ్డలకి ఇప్పుడే విడుదల, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే నెమ్మది వారి హృదయాల్లో కలిగించు. శాపాన్ని, అనుక్షణము వేదన, దుఃఖము, అయా కృంగిపోతూ కూలిపోతున్న నీ బిడ్డలను ఈ రాత్రి వారి చేపట్టుకుని లేవనెత్తు. నూతనమైన కార్యాలు వారి కుటుంబంలో జరిపించు నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు మీరు ఇవ్వండి నాయన. అయ్యా, నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈరోజు కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను నా యేసు. ఇదిగో వారి పక్షాన నువ్వు కార్యాలు జరిపించు. రాసిన ఎగ్జామ్స్, రాయబోయే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా దేవా ప్రతి బిడ్డకి నీ విశేష జ్ఞానము, వారి ప్రయాసము వ్యర్థము కాకుండా నాయన చక్కగా నీ బిడ్డలు రాసి అత్యధికమైన ఫలితాలు చూసి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా నువ్వు కార్యాలని జరిపించు. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల్ని నాయనా, ఇదిగో చక్కని సాటి సహాయాల్ని మీరు తీసుకొచ్చి మీరు జతపరచండి నాయనా. ఇదిగో నీకు స్తోత్రం. గృహం లేక దేవా ఉంటున్న నీ బిడ్డలకి నువ్వు గృహాల్ని దయచేయండి నాయనా. ఇదిగో కుటుంబాలు విడిపోయిన కుటుంబాల్ని ఈ రాత్రి నువ్వు దర్శించు. అపవాది వారి కుటుంబాల్ని నాశనము చేస్తుంటుండగా నాయనా, ఇదిగో నీకు స్తోత్రం నాయన. ఆ బిడ్డల్ని నువ్వు దర్శించు. వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను. వారి కుటుంబాల్ని నువ్వు కట్టు నాయనా. రక్షణ లేని బిడ్డల్ని ఈ రాత్రి నీ చేతికి అప్పచెప్తున్నాను. నీ వాక్యమనే వెలుగు వారి మీద ప్రకాశించి నాయనా, ఇదిగో వారిని నీ తట్టు మీరు ఆకర్షించుకోమని అడుగుతున్నాను. అయ్యా, అగ్నిలో నుండి లాగినట్టుగా అనేక మందిని బయటికి తీసుకురామని నువ్వు ఈ అంత్య దినాల్లో సెలవిస్తున్నావు. అవును నా యేసయ్యా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. ప్రతి బిడ్డకి కూడా తండ్రి అలాంటి విడుదల, రక్షణను కలిగించును కార్యాన్ని జరిపించు. ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోకి మీరు దిగి రండి నాయన. ఈ రాత్రి మా అందరితో మాట్లాడి మా హృదయాల్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. మరి మీలో ఎంతోమంది కదా ఈ వాక్యము చేత ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా దీవించబడి ఉంటే తప్పక మీ ఫీడ్బ్యాక్ని మాకు ఇవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ టెస్టిమనీస్, దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే తప్పక ఆన్లైన్ ద్వారా మీరు పంచుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా, మాకు కాల్ చేసినా, వీ విల్ బీ గివింగ్ యూ టైమ్ టు షేర్ యువర్ టెస్టిమనీ.
దేవుని మహిమ కొరకే మీ టెస్టిమనీస్ మీరు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి కూడా మనము దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. 2 తిమోతిలు రాసిన పత్రిక 2 Timothians చాప్టర్ 2 వర్స్ 3. 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2 Timothians చాప్టర్ 2 వర్స్ 3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ఈ వాక్యాన్ని మీరు విరచి మాకు పంచిపెట్టండి. ఈ రాత్రి ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులను మాకు బయలుపరచు. నా యేసయ్యా, నా తండ్రి, అల్పుడను అయోగ్యుడిని ఇక్కడ నిలబడి ఉన్నాను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరే ఇక్కడ నిలబడి మా అందరితో మాట్లాడి మా హృదయాల్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాస్తూ అనేకమైన మూల పాఠాలని చెబుతూ వచ్చాడు కదా. ఈ ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఉండవలసి వారము కదా. ఆయన అంటున్నాడు, ఒక క్రైస్తవుడిని ఒక సైనికుడితో పోలుస్తూ ఉన్నాడు కదా. అ క్రిస్టియన్ ఈజ్ కంపేర్డ్ విత్ అ సోల్జర్. ఒక సైనికుడు ఎలా కదా, హీ గోస్ త్రూ ద హార్డ్షిప్, కఠినమైన మార్గాల్లో ఎలా వెళ్తాడో, శ్రమలు గుండా ఎలా వెళ్తాడో, ఒక క్రైస్తవుడు కూడా అట్టి రీతిగానే ఈ లోకములో పోరాడవలసి ఉన్నది. అట్టి రీతిగానే శ్రమను వహించవలసి ఉన్నది. ఎందుకు అనంటే అతనిని జట్టులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టడానికే కదా. టు ప్లీజ్ హిమ్ హూ హ్యాస్ కాల్డ్ హిమ్. నిన్ను పిలిచిన వాడిని సంతోష పెట్టడానికి ఈరోజు నువ్వు ఏం చేయాలంట? ఒక మంచి సైనికునిగా యు నీడ్ టు బీ లైక్ ఎ గుడ్ సోల్జర్. ఒక మంచి సైనికునిగా నువ్వు ఉండవలసి ఉన్నదని కదా అపోస్తుడైన పౌలు తిమోతితో కదా మూలోపదేశాన్ని బోధిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మాటను చదువుకుందాం. 3వ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను నువ్వు అనుభవించుము. క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె నువ్వు ఉండాలి అని అంటే ఏం చేయ తెలుసా? నాతో కూడా శ్రమను నువ్వు సహించాలి. యూ నీడ్ టు సఫర్ విత్ మీ, జాయిన్ విత్ మీ ఇన్ సఫరింగ్ కదా. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో అంటాడు, యూ నీడ్ టు జాయిన్ విత్ మీ ఇన్ సఫరింగ్. నాతో కూడా ఈ శ్రమలో ఏక భావము కలిగి ఉండు. నాతో కూడా ఈ శ్రమలో నువ్వు పాలు పొందు. నువ్వు ఒకళ్ళ మంచి సైనికునిగా ఉండాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ ఎ గుడ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మంచి సైనికునిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నువ్వేం చేయాలంట? నువ్వు నాతో కూడా ఈ శ్రమలలో పాలు పొందని చెప్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక సైనికునిగా పిలుచుకున్నాడు. ఈ లోకంలో సైనికుడు ఎప్పుడూ కూడా ఈ లోక జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. తన ఇల్లును వదిలేస్తాడు, అన్నిటినీ వదిలేస్తాడు. తన దృష్టి వాటి మీద పెట్టాడు. తనని దండులో పిలుచుకున్న వానిని కదా ఎట్టి రీతిగా నేను సంతోష పెట్టాలి అని ఎన్ని శ్రమలైనా, ఎన్ని కఠినమైన మార్గాలైనా, ఎన్నో ఇరుకు మార్గాలైనా కానీ తరఫీదులో తను వెళ్తూనే ఉంటాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా విడవడానికి వెను తిరగడు. ఈ రాత్రి
నీవు కూడా ఒక మంచి సైనికునిగా, క్రీస్తు యొక్క సైనికునిగా ఉండాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏదో నీ రోగాన్ని స్వస్థపరచడానికి, ఏదో నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, ఏదో నీకు మేలు చేయాలి దేవుడు ఇస్తాడు. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, నీ క్రైస్తవ జీవితం ఒక అర్థము ఏంటిదంటే, నువ్వు క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుని వలె నా శ్రమలలో నువ్వు పాలు పొందాలి అనే వాక్యము ఈ రాత్రి మనతోటి సెలవిస్తుంది. నిజమే ప్రియ సైనికుడా, ఈ రాత్రి దేవా నీ కొరకు ఒక మంచి సైనికుని వలె నేను ఉంటాను. ప్రతి శ్రమలో, ఈ ఇరుకు మార్గములో నేను నడవడానికి ఇష్టపడతాను. ఈ విశాల మార్గము వద్దయ్యా, అది నన్ను నాశనానికి, అది నన్ను శాపానికి తీసుకువెళ్ళిపోతుంది. కానీ బట్ లార్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యూ, నీతో కూడా నడవాలని, ఈ ఇరుకు మార్గములో ఒక మంచి సైనికులుగా నేను నడవాలని నేను ఆశపడుతున్నా అన్న వారి కొరకు ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. అలాంటి క్రైస్తవులు దేవునికి కావాలి. నామకార్థమైన జీవితము నుంచి బయటికి రా, వేషధారణ జీవితంలో నుంచి రాత్రి నువ్వు బయటికి రా. క్రీస్తు ఒక మంచి సైనికుని వలె ప్రతి శ్రమలో, ఆయన శ్రమలలో పాలి భాగస్థుడు అవ్వడానికి నువ్వు నడుము కట్టుకుని ఆయనతో కూడా చెయ్యి కలిపి ఈరోజు నడవడానికి ముందుకు నువ్వు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. చూడండి, 2 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2 Timothians chapter 2 verse 9. నేను నేరస్తుడనై ఉన్నట్టు నా సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను. అపోస్తుడు పౌలు ఒక చక్కని మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే, మళ్ళీ చదువుకుందాం ఆ మాటని. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో నేను బంధించబడి ఉన్నాను. నేను ఒక నేరస్తుడిని కాను, కానీ సువార్త విషయమై when I preach this gospel, this good news, ఈ లోకములో నిన్ను సంఖ్యలు వేయవచ్చు, ఈ లోకములో నిన్ను బంధించవచ్చు, ఈ లోకములో నీకు ఎదిరింపులు రావచ్చు. కానీ ఏమంటున్నాడు తెలుసా, నేను ఇదిగో ఒక నేరస్తుని వలె సువార్త నిమిత్తమై నేనేమవుతున్నాను, సంఖ్యలు వేయబడి, ఇంకేమంటాడు అక్కడ చూడండి, బంధింపబడి నేనేం పడుతున్నాను, శ్రమ పొందుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. వారు నన్ను బంధిస్తారేమో కానీ దేవుని వాక్యాన్ని వారు బంధించలేరు. దే కెనాట్ బౌండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజమే ప్రియ సహోదరుడా, క్రీస్తు సువార్త నిమిత్తమై నేను నేరస్తునిగా ఉంటున్నాను. క్రీస్తు సువార్త నిమిత్తమై నేను బంధించబడుతున్నాను. నేను శ్రమని పొందుతున్నాను, హింసని పొందుతున్నాను. అయినను ఆయన వాక్యాన్ని ఎవరు బంధించలేరు. నా మంచి సైనికుడా, ఈరోజు క్రీస్తు ఒక మంచి సైనికుని వలె ఉండు నిమిత్తమై నాతో కూడా నువ్వు శ్రమ పొందని ఈ సాయంకాల వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. అవును నా ప్రభువా, నీ సువార్త నిమిత్తమై నేరస్తుడుగా నువ్వు పిలవడవచ్చు. ఈ సువార్త విషయంలో నిన్ను బంధించవచ్చు. ఈ సువార్త విషయంలో అనేకమైన నిందలు, అవమానాలు నీకు రావచ్చు. అయినను నేను నీ కొరకు నిలబడతానని అపోస్తలుడు పౌలు వలె నువ్వు నిలబడాలని వాక్యము ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నది. అదే 2 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. విల్ రీడ్ చాప్టర్ 1 verse 8.
కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ఆమేన్. ఇదిగో క్రీస్తు నిమిత్తమై, ఆయన సువార్త నిమిత్తమై ఈరోజు నువ్వు సిగ్గుపడవద్దు. ఆయనను గూర్చిన సాక్ష్యం ఇచ్చు నిమిత్తమై నువ్వు సిగ్గుపడవద్దు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎన్ని మేలు చేశాడు నీ జీవితంలో. God has done so many wondrous things. ఒక చిన్న సాక్ష్యం చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నావు. ఒక చిన్న దేవుని గురించి సాక్ష్యాన్ని చెప్పుకోవాలంటే కదా నీ నోరు రాదు. సహోదరుడా, ఈరోజు అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ చెప్తున్నాడు, క్రీస్తు యేసు నిమిత్తమైన సాక్ష్యము నిమిత్తము, నా నిమిత్తమైన సాక్ష్యము చెప్పే విషయంలో నువ్వు వెను తిరగొద్దు. నువ్వు నిలబడు. నువ్వు ఒక మంచి సైనికుని వలె ఆ సాక్ష్యం చెప్పే విషయంలో నీకు శ్రమలు రావచ్చు, నీకు నిందలు రావచ్చు, నీకు అవమానాలు రావచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. నిన్ను విడిచిపెట్టాడు. ఒక దైవ సేవకుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. అతను కేరళ నుండి మరి తమిళనాడు రామేశ్వరం అనే ప్లేస్కి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆ స్థలానికి బయలుదేరి తన చిన్న పిల్లల్ని తీసుకుని, భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. అన్నీ వదిలేశాడు. దేవుని మాటకి లోబడి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఒక పల్లెటూరులోకి వెళ్ళి ఆయన, తన బిడ్డలు, భార్య సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వారందరూ వారిని ఒక చెట్టుకి కట్టేసేశారు. చిన్న పిల్లలతో సహా కట్టేసి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వారికి ఆహారం లేదు. వారిని ఆ చెట్టుకు కట్టేసి భయంకరంగా కొట్టేశారు. కొట్టేసి అలా వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఆ సేవకుడు చెప్తున్నాడు, ఆ రాత్రి దేవుని దూతల్ని దేవుడు పంపించి ఆ కట్లనన్నిటినీ మమ్మల్ని విప్పి అక్కడ నుంచి ఇంకొక స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఎవరు మమ్మల్ని కట్టేశారో, ఎవరు మమ్మల్ని భయంకరంగా కొట్టారో ఆ ఊరిలో ఉన్నవారు ఈరోజు పాస్టర్లుగా మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వారందరినీ దేవుడు రక్షించాడు. మా శ్రమ వ్యర్థము కాలేదు. నా చిన్న బిడ్డలు దెబ్బలు తిన్నారే, ఆ దెబ్బలు వ్యర్థము కాలేదు. క్రీస్తు నిమిత్తమైన నింద, క్రీస్తు నిమిత్తమైన శ్రమ ఫలభరితముగా నేను చూస్తూ ఉన్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నిమిత్తమై సాక్షిగా ఉండడానికి సిగ్గుపడుతున్నావు. దేవుని కొరకు నిలబడు నా కుమారుడా, దేవుని కొరకు నిలబడు నా కుమారి, నీ నడుము కట్టుకో అని దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నప్పుడు యు విల్ నెవర్ బి ఏబుల్ టు స్టాండ్. నిలబడడానికి ఇష్టపడడం లేదు. అయ్యో ఇందులో వెళ్తే రిస్క్ ఉంటుందేమోనండి, ఇలా చెప్తే వాళ్ళేమనుకుంటారండి కదా. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని పంచుకోవడానికి నువ్వు అడుగులు ముందుకు వేయలేకపోతున్నావు. ఒక సైనికుడు వెను తిరగడు. ఒక సైనికుడు శ్రమ పొందు నిమిత్తమై వెను తిరగడు. తన నడుము కట్టుకుని శ్రమైన కష్టమైన ముందుకు వెళ్ళిపోతున్నాడు. అందుకొరకే తిమోతి నా కుమారుడా, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఉండడానికి నువ్వు ప్రయాసపడు. క్రీస్తు నిమిత్తమైన సాక్ష్యము చెప్పు నిమిత్తమై సిగ్గుపడవద్దు, అవమానపడవద్దు. ఈరోజు నువ్వు సిగ్గుపడితే నీ నిమిత్తమై తండ్రి ముందు ఒకరోజు యేసయ్య సిగ్గుపడవలసి ఉన్నది. నువ్వెవరో నేను ఎరగను అని చెప్పేవలసిన పరిస్థితి ఉన్నది. సహోదరుడా, నేను ఒక క్రైస్తవుడిని, మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థించుకుంటున్నాను, దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అనుకుంటున్నావే. కానీ రేపు తీర్పులో దేవుడు నిన్ను ఒకటే ప్రశ్న అడుగుతాడు. నా నిమిత్తమై ఎన్ని ఆత్మలను నువ్వు తీసుకొచ్చావు? నా నిమిత్తమై ఎన్ని చోట్ల నువ్వు సాక్షిగా నిలబడ్డావు? నా కొరకు ఒక ఫలాన్న ఫలించావా? దేవుడు నిన్ను ప్రశ్న వేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా,
ఆ దినము నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఈ సాయంకాల వేళ సమయంలో దేవుడు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. నీవు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నువ్వు ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిమిత్తమైన సాక్ష్యము చెప్పు నిమిత్తము నువ్వు ఎన్నడూ సిగ్గుపడక, దేవా నువ్వు నా జీవితంలో చేసిన మేలులను నేను పంచుకుంటానని నువ్వు నిలబడినట్టయితే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మేము కని విని, మేము చూచిన, మేము తాకిన వాటి నిమిత్తమే మేము సాక్షులుగా ఉన్నామని అపోస్తుడైన యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో నువ్వు చూసిన కార్యాలు, నువ్వు అనుభవించిన కార్యాల్ని, నువ్వు తాకిన కార్యాల్ని, నువ్వు కదా ఏ పరిస్థితిలో దేవుని యొక్క అనుభవాల్ని పొందుకున్నావో వాటిని సాక్ష్యరీతిగా చెప్పు నిమిత్తమై సిగ్గుపడవద్దని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తూ ఉన్నాడు. 2 తిమోతిలు 4వ అధ్యాయము 2 Timothians chapter 4 verses 5 to 8, 5 నుంచి 8 వరకు చదువుకుందాం. అయితే నీవు అన్ని విషయములలో ఏమంటున్నాడు? నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ మాటని చక్కగా గమనించుకుందాం. మళ్ళీ చదువుకుందాం 5వ వచనము. అయితే నీవు అన్ని విషయంలో మొట్టమొదటిగా నువ్వు మితము కలిగి ఉండాలి. యు నీడ్ టు బి ఇన్ ఎ లిమిటెడ్ వే. తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము. చాలా మంది క్రైస్తవుడు అంటే నీకు శ్రమలు ఉండవండి, అన్ని ఆశీర్వాదాలే కదా, క్రీస్తుని నమ్ముకుంటే అన్ని దీవెనలే. మోసపోతున్నావు సహోదరుడా, మోసపోతున్నావు సహోదరి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అట్టిగా నీతో చెప్పడం లేదు. నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండు. క్రీస్తు నిమిత్తమై శ్రమ పొందడానికి నువ్వు ఒక సైనికుడివి. క్రీస్తు ఒక సైనికుడివి కనుక నువ్వు శ్రమ నొందడానికి సిద్ధపడు. నాకు అన్ని ఆశీర్వాదాలేనండి, నాకంత సుఖమే కావాలని కాదు. నువ్వు ఒక సైనికుడు అని గ్రహించు. ఈ రాత్రి నీ మార్గము ఇరుకు మార్గం అని గ్రహించు. నీ కండ్లు తెరుచుకొని ఈ సత్యంలోకి రాత్రి రా. ఏవో భ్రమపడు మాటలకి నువ్వు మోసపోవద్దు. నువ్వు మోసపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు శ్రమ పొందుము. తర్వాత ఇంకేమంటున్నాడు? సువార్తికుని పని చేయాలి. నువ్వు యు నీడ్ టు వర్క్ ద ఎవాంజలికల్ వర్క్ కదా. సువార్తని, గాస్పల్ నువ్వు చెప్పే విషయంలో నీవు పని చేయాలి. మేక్ ఫుల్ ప్రూఫ్ ఆఫ్ దై మినిస్ట్రీ. సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సువార్త పరిచర్య నువ్వు చేయాలి. నీ స్నేహితుల మధ్యలో, నీ బంధుమిత్రుల మధ్యలో, నిన్ను నిలబెట్టిన స్థలములో నువ్వు సాక్షిగా ఉండాలని ఈ రాత్రి దేవుణ్ణి అడుగు. దేవా, నేను ఒక వెలుగుగా ఉండాలి. ఈ సువార్త అనే వెలుగుని అనేక మంది చీకటిమయమైన జీవితాల్లో నేను వెలిగించాలయ్యా. నేను అనేక మందికి సువార్తికునుగా ఉంటానయ్యా అని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. దాని తర్వాత ఇంకేమంటున్నాడు? పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఎలా చేయాలంట? పరిచర్యను సంపూర్ణముగా జరిపించు. దేవుడు నీకిచ్చిన పరిచర్య ప్రార్థనేమో, ఆ ప్రార్థనని సంపూర్ణంగా చేయి. దేవుడు కరపత్రికలు పంచే పరిచర్య నీకు ఇచ్చాడేమో, దాన్ని సంపూర్ణంగా చేయి. దేవుడు నీ సాక్ష్యాన్ని పంచుకునే పరిచర్య నీకు ఇచ్చాడేమో, దాన్ని చక్కగా చేయి. నీ బంధుమిత్రులు, నీ స్నేహితులను నీ చేతికి అప్పచెప్పాడేమో కదా, నీ పరిచర్యని సంపూర్ణంగా చేయి. సిగ్గుపడవద్దు, సిగ్గుపడవద్దు. సహోదరుడా, ఒకటి జ్ఞాపకం చేసుకో. నువ్వు క్రీస్తు ఒక మంచి సైనికుడివి కనుక ఆయన పరిచర్యని సంపూర్ణంగా చేసి నడుము కట్టుకుని నిలబడమని చెప్తున్నాడు. 6వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 6.
ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఏమంటున్నాడు? పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏమంటున్నాడంటే, ఫర్ ఐ యామ్ నౌ రెడీ టు బి ఆఫర్డ్ అండ్ ద టైమ్ ఆఫ్ మై డిపార్చర్ ఈజ్ అట్ హ్యాండ్. నేను పానీయము వలె, నీళ్ళ వలె నేను పోయబడుచున్నాను. నా ప్రాణార్పణని అర్పించే సమయం నాకు వచ్చేసింది. అయినను దేవుని యొక్క పరిచర్యని సంపూర్ణంగా నేను చేస్తున్నాను. ఈరోజు వదకు తేబడిన గొర్రె వలె అనుదినము మేము నిలబడుతున్నాము. ఎస్, ఒక సైనికుడు మరణానికి భయపడక అనుదినము వదకు తేబడిన గొర్రె పిల్లవలే నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు బహు కఠినంగా కనపడవచ్చు, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అపోస్తుడైన పౌలు తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నాడు. అని అంటాడు, పానార్పణను పోయబడినట్లుగా నేను నిలబడి ఉన్నాను. For I am now ready to be offered. ఇప్పుడే నన్ను ప్రాణార్పణగా అర్పించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయినను నేను భయపడను. ఒక మంచి సైనికుని వలె నేను నిలబడతానని చెప్తున్నాడు. 7వ వచనం చదువుకుందాం, వర్స్ 7. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటున్నాను. 3 విషయాల్ని చెప్తున్నాడు. ఒక మంచి సైనికులుగా ఐ హావ్ ఫౌట్ అ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. నా చివరి శ్వాస వరకు ఒక సైనికుడు చేయవలసింది యుద్ధము, ఒక సైనికుడు చేయవలసింది పోరాటము. అంత బాగుంది బ్రదర్ అంటే అది నీ పోరాటం కాదు. నువ్వు క్రీస్తు ఒక మంచి సైనికుని అంటే నీ జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి. దేర్ విల్ బి సో మెనీ వార్స్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవా, ఒకటైపోయినాక ఇంకోటి ఏంటి దేవా, ఒకటైనాక ఇంకొక శ్రమ ఏంటయ్యా, ఒకటైనాక ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక సైనికుడివి. ఒక యుద్ధము తర్వాత ఇంకొక యుద్ధము, ఒక పోరాటము తర్వాత ఇంకొక పోరాటము. అపోస్తుడు పౌలు అంటాడు, నా జీవిత కాలమంతా మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్. నా పరుగు పొందాను, నేను తుదముట్టించాను. నిజమే, ఈ సైనికునిగా మంచి పోరాటము పోరాడమే కాకుండా నీ పరుగు పందాన్ని నువ్వు తుదముట్టించి, 3వదిగా నీ విశ్వాసాన్ని ఏం చెయ్యి, కాపాడుకో, అంతము వరకు కాపాడుకో. అందుగురించి మనుష్య కుమారుడు ఈ భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని లూకా 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. నిజమే, అనేక మంది విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు, అనేక మంది విశ్వాసములో చల్లారిపోతున్నారు. ఈ అంత్య దినాల్లో నీ విశ్వాసాన్ని అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి. అపోస్తుడు పౌలు యొక్క మంచి సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తిమోతితో తన అనుభవాల్ని పంచుకుంటూ చెప్తున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అయితే ఎందుకయ్యా ఇన్ని శ్రమలు పొందాలి? నేను క్రైస్తవునిగా ఎందుకు ఈ పోరాటాలు నాకే? నేను ఎక్కువగా ప్రార్థన చేసి ఎక్కువగా వాక్యం చదువుతుంటే నా పోరాటాలు ఎక్కువైపోతున్నాయి అయ్యా, నా బాధలు ఎక్కువైపోతున్నాయి, నా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. చాలామంది ఫోన్ చేసి చెప్తారు, అన్నా చాలా కష్టమైపోతుందన్నా, భరించలేకపోతున్నానన్నా, ఈ బాధల్ని నేను భరించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి కదా. నిజమే, క్రీస్తు నిమిత్తమై నిలబడినప్పుడు అనేకమైన పోరాటాలు, నువ్వు యథార్థముగా ఒక మంచి సైనికునిగా నువ్వు నిలబడినప్పుడు నీ జీవితంలో ఎన్నో పోరాటాలు. కానీ
నువ్వు మంచి పోరాటాన్ని పోరాడాలి. నీ పరుగు పందాన్ని తుదముట్టించాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడంట నీకిచ్చే నిరీక్షణ ఏంటిది, నీకిచ్చే ఫలం ఏంటిది, నీకిచ్చే బహుమతి ఏంటిది? అపోస్తుడు పౌలు అక్కడ చెప్తున్నాడు. 8వ వచనం చూడండి, ఏమంటాడు అక్కడ, వర్స్ 8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఏముంది తెలుసా? ఇన్ని పోరాటాలు నేను పోరాడిన తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, అ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అనగా ఒక దినము రాబోతుంది నా జీవితంలో, నేను చేసిన ఈ పోరాటానికి కదా ఏమంటారంటే కదా అమర్వీర్ చక్ర కదా, చక్ర అని మనము మన ఇండియాలో మనం చూస్తుంటాం. పరమ్వీర్ చక్ర అని మరి సైనికులకి ఇస్తూ ఉంటారు. అంటే అందరికన్నా శ్రేష్టమైన వీరుడు పరమ్వీర్ చక్ర అని ఒక అవార్డు ఇస్తారు. వారి ప్రాణాల్ని దేశము కొరకు పెట్టేసిన సైనికులు, వారి భార్యలు వచ్చి ఆ పరమవీర్ చక్ర అవార్డు తీసుకుంటూ వాళ్ళు ఎంత గర్వపడతారంటే, నా భర్త దేశము కొరకు ప్రాణాన్ని విడిచేశాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్. నా భర్తని బట్టి నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఈరోజు అపోస్తుడు పౌలు అంటాడు, నా కొరకు, ఆ మాట చదువుకుందాం. 8వ వచనం ఏమంటాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది కదా, నా కొరకు ఒక బహుమానము ఉంచబడింది. ఆ దినమందు, ఆన్ దట్ డే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. ఒక దినము రాబోతుంది నీ జీవితంలో, నువ్వు పొందే ప్రతి శ్రమకు నీతి న్యాయములను తీర్చే ప్రభు అయిన యేసు అందరి ముందు నీకు ఆ జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ నీతి కిరీటాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నాకు మాత్రమే కాదు, నాతో కూడా ఇలా పోరాడుతూ ఈ శ్రమలో పాలు పొందుతూ మంచి సైనికులుగా నిలబడిన ప్రతి వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నిరీక్షణ కోల్పోవద్దు సహోదరుడా. నీ ప్రతి శ్రమకు ఒక దినము ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు పొందుతున్న ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి ఎదిరింపుకు ఒక దినము నీకు బహుమానము సిద్ధపడుతుంది. ఆ దినమున నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. ఆ దినమున దేవుడు నీకు నీతి కిరీటాన్ని ధరింప చేయబోతున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తూ ఆ నీతి కిరీటాన్ని నీకు పెట్టబోతున్నాడు. సహోదరుడా, ఇంత గొప్ప పిలుపుని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఆయన కొరకు ఒక మంచి సైనికునిగా ఉండాలని, ఆ నీతి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలని, ఆ గొప్ప పేరు ప్రఖ్యాతను పొందుకోవాలని నీ పరలోకపు తండ్రి నిన్ను బట్టి ఆశిస్తున్నాడు. ఈ రాత్రి దేవా, నేను కూడా ఒక మంచి సైనికుని వలె ఉంటాను, నేను కూడా నీలో నడుస్తానయ్యా, మంచి పోరాటాన్ని నేను పోరాడతానని ఈ రాత్రి నువ్వు నిలబడినట్టయితే నిన్ను బట్టి దేవుడు సంతోషించేవాడు. ఒక మంచి సైనికుని వలె నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం, 1 Thessalonians chapter 1 verse 18. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా కుమారుడు అయిన తిమోతి ఏమంటున్నాడు? నీవు విశ్వాసమును
మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములను చెప్పగా ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నీ మీద మంచి ప్రవచనాలు వచ్చినాయి. నిన్ను దేవుడు ఒక మంచి పరిచారకుడుగా వాడుకోబోతున్నాడని అనేక మంది ప్రవచించి నీతో మాట్లాడి ఉన్నారు. కనుక మంచి మనసాక్షి కలిగి మంచి పోరాటాన్ని పోరాడు నా కుమారుడైన తిమోతి అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. నిజమే, నీ ఎడల దేవుడు ప్రవచన రీతిగా దర్శనము రీతిగా అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. సహోదరుడా సహోదరి, నీ గొప్ప పిలుపు ఎటువంటిదో గుర్తించి రాత్రి వై గాడ్ హ్యాస్ కాల్డ్ యు, వాట్ వాజ్ యువర్ కాల్, నీ పిలుపు ఏంటిదో నువ్వు తెలుసుకొని, అయ్యా నేను ఒక మంచి పరిచారకునిగా నీ కార్యాల్ని నీ సాక్షిగా ఉండు నిమిత్తముగా ఒక మంచి సైనికుని వలె నేను నిలబడతానని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. దేవుని సన్నిధిలో కదా ఈ రాత్రి అట్రీతిగా నివసిస్తానని దేవుని సన్నిధిలో ఒక చక్కని ఆలోచనను కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతోటి సెలవిస్తున్నాడు. అదే మొదటి తిమోతిలో 6వ అధ్యాయము, 1 Timothians chapter 6 verses 12, 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఈ లోక సంబంధమైన పోరాటం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. నువ్వు ఒక సైనికుడివి, క్రీస్తు ఒక సైనికుడు. యు ఆర్ ఏ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. యు నీడ్ టు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అనేక మంది మధ్యలో నువ్వు ఒప్పుకున్నావు, అయ్యా నీ సాక్షిగా ఉంటానన్నావు. బాప్టిజం తీసుకునేటప్పుడు సాక్ష్యం ఇచ్చావు. మరణమైన జీవమైన క్రీస్తు కొరకు జీవిస్తానని సాక్ష్యం ఇచ్చావు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధపడు. అయ్యా మంచి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని నేను పోరాడతానని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుదల చేసుకో. సహోదరుడా సహోదరి, ఈ లోకంలో నీకు అనేకమైన పోరాటాలు ఉంటాయి. కానీ ఈ రాత్రి దేవా, నేను నీ కొరకు విశ్వాస సంబంధమైన పోరాటాన్ని నేను పోరాడతాను. నిత్య జీవాన్ని చేపట్టుకో. నీ నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు, నీ కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. ప్రియ సహోదరుడా సహోదరి, అనేక మంది ముందు సాక్షి రీతిగా నువ్వు ఒప్పుదల చేసుకున్నావు. యేసయ్యా నీ కొరకు సాక్షిగా ఉంటానని ఒప్పుదల చేసుకున్నావు. ఏమైపోయింది నీ ఒప్పు? ఈ రాత్రి దేవా, నేను నీ కొరకు నిలబడతానని మరొక్కసారి నువ్వు తీర్మానం చేసుకుని నీ నడుము కట్టుకుని దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. మంచి సైనికుని వలె, క్రీస్తు ఒక మంచి సైనికుని వలె కదా నువ్వు పోరాడవలసి ఉన్నదని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. మరలా ఆ 2వ తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. విల్ కమ్ బ్యాక్ టు 2 Timothians chapter 2 verses 4, 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఒక సైనికుడు తనని దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టు నిమిత్తమై, టు ప్లీజ్ హిస్ మాస్టర్,
తనని దండులో చేర్చుకున్నాడు. నువ్వు ఒక మంచి సైనికుడుగా ఉండాలి, నువ్వు పోరాడాలి. ఇదిగో నువ్వు కదా ఈ దేశానికి విజయం ఇవ్వాలి అని నిన్ను ఒక సైనికునిగా చేర్చుకున్న ఆ యజమానుణ్ణి నువ్వేం చేయాలంట? సంతోషపెట్టు నిమిత్తమై ఒక సైనికుడు ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. హీ విల్ నెవర్ బి ఎంటాంగిల్డ్ విత్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నిజమే సహోదరుడా, సహోదరి, ఎప్పుడు లోకము, ఎప్పుడు ఈ లోకానుసారమైన జీవితం కొరకే, ఈ జీవన వ్యాపారము కొరకే నువ్వు వీటిల్లోనే చిక్కుకొని జీవిస్తున్నావు. కానీ నీ పిలుపేంటిదో గుర్తించు. నువ్వు ఒక మంచి సైనికుడివి. నీ యజమానుని సంతోష పెట్టగలుగుతున్నావా? ఆర్ యు ఏబుల్ టు ప్లీజ్ యువర్ మాస్టర్ హూ హ్యాస్ కాల్డ్ యూ? నిన్ను పిలిచిన యజమానుణ్ణి నువ్వు సంతోష పెట్టగలుగుచున్నావా? ఒకవేళ నువ్వు ఆయనని సంతోష పెట్టవలసిన వాడవైతే ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొనవు. ఈ ఐహిక విచారాలు నువ్వు ఆలోచన చేయవు. నీ ఆధ్యాత్మికమైన జీవితము కృంగిపోవడానికి కారణమేంటిది? ఎందుకు ఆత్మీయంగా మరుగుజ్జుతనం నీలో కలుగుతుంది? ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు? కారణం ఏంటిదంటే ఈ జీవన వ్యాపారములో నువ్వు చిక్కుకున్నావు. అందుగురించి ఒక చక్కని మాట అంటాడు చూడండి, లూకాసు సువార్తలో, లూకాసు సువార్త 9వ అధ్యాయము 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 వర్స్ 14. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన ఏమంటున్నాడు? ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఎవరంట వీరు అంటే కొన్ని విత్తనాలు ముళ్ళల్లో పడుతున్నాయి. వాక్యం చాలా బాగుంది బ్రదర్, వాక్యం చాలా బాగుంది అంటున్నావు, కానీ ఇవి ఎక్కడ పడుతున్నాయి అంటే ముళ్ళ పొదలలో పడుతున్నాయి. ఈ ముళ్ళు దేనికి సూచనగా ఉన్నదంటే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నావు. ఐహిక విచారాలు, ధనభోగ్యము, ఈ లోక సంబంధమైన వాటి కొరకే వీటిల్లోనే నువ్వు చిక్కుకొని ఇవి ఏం చేస్తున్నాయంట? నిన్ను ఆధ్యాత్మికముగా ఎదగనీయకుండగా నిన్ను అణిచివేసేస్తున్నాయి. నువ్వు ఒక మంచి సైనికుని వలె పోరాడేదానికి నిన్ను నిలబెట్టలేకపోతున్నాయి. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో మరుగుజ్జుతనాన్ని నువ్వు చూస్తున్నావు? ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో కృంగుదలను చూస్తున్నావు? కారణము నీ ఆలోచన, నువ్వు అనుక్షణము ఐహిక విచారాలు కదా, ఇవన్నీ ఈ ముళ్ళు నిన్నేం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి ఎదగనీయకుండగా. బహు జాగ్రత్త. తనని జట్టులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టు నిమిత్తము ఏ సైనికుడు కూడా ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి, అవును దేవా, నిన్ను నేను సంతోష పెట్టాలి. దేవా, నా గమ్యం ఏంటిదంటే, లార్డ్, ఐ నీడ్ టు ప్లీజ్ యూ లార్డ్. ఏ మిష చేత అయినను నేను నిన్ను సంతోష పెట్టాలయ్యా. అయ్యా, నన్ను అందుకొరకు పిలుచుకున్నావు. జట్టులో పిలుచుకున్న వానిని సంతోష పెట్టడానికి ఆ సైనికులు ఆ యుద్ధ భూమిలో సంతోషంగా వారి ప్రాణాలని కూడా అర్పించేస్తారు. నా యజమానుని సంతోష పెట్టాలి, నా ఇల్లు, నా ఈ జీవన వ్యాపారంలో నేను చిక్కుకొననని ఆ పోరాటంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితము కూడా అలాగునే యేసయ్య ఈరోజు పోల్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఐహిక విచారాలన్నిటిని పక్కన పెట్టేసి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు. అప్పుడు నీకేది కావాలో అన్ని దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకోనక్కర్లేదు.
నువ్వు వీటి కొరకు చింతపడనక్కర్లేదు. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో అని ఈ లోకములో దేవుడు అంటున్నాడు, ఇదిగో అన్యజనులు వీటి నిమిత్తమై చింతించుచున్నారు. నీకు ఈ చింత అక్కరలేదు. నువ్వు ఆయన కార్యాల్ని చేయడానికి పరిగెత్తు. నీవు నీ యజమానుని సంతోష పెట్టడానికి ప్రయాసపడు. నీకేది కావాలో ఆయన అన్ని చూసుకుంటాడు. నీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా? ఆర్ యు నాట్ మచ్ బెటర్ దెన్ స్పారోస్? అవి విత్తవు, కోయవు, వాటిని నిత్యము పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా సహోదరుడా? నీ అవిశ్వాసతని బట్టి కూలిపోతున్నావు. నీ అవిశ్వాసతని బట్టి దరిద్రతని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి దేవా, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాల్ని బట్టి నేను ఎదగలేకుండా ఈ ముళ్ళు నన్ను అనగదొక్కేస్తున్నాయ్యా. ఈ జీవన వ్యాపారంలో నేను చిక్కుకొననయ్యా. నిన్ను సంతోషపెట్టు నిమిత్తమై నేను ముందుకు వెళ్ళిపోతానని ఒక మంచి తీర్మానం ఈ రాత్రి మనం చేసుకుందాం. లెట్ us మేక్ ఏ గుడ్ డిసిషన్. ఈ రాత్రి ఎలాంటి తీర్పును చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. సమయం అయిపోతుంది. ఇంకా నేను ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ ద హోలీ స్పిరిట్ గాడ్ కదా అనేక విషయాలు ఈ రాత్రి కొన్ని విషయాలు మనకి బోధించాడు. ఇవి మనకి చాలు. దేవుని ఒక మంచి శిష్యునిగా, దేవుని ఒక మంచి సైనికునిగా ఉండడానికి ప్రయాసపడదాము. అవును నా ప్రభువా, లార్డ్, ఐ వాంట్ టు బి ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఒక మంచి సైనికుని వలె ఉండి మంచి పోరాటాన్ని నేను పోరాడతానయ్యా. అయ్యా, నా పరుగును తుదముట్టిస్తాను. విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానయ్యా. నాకు తెలుసు ఆ దినమున there's going to be a day in my life, నా జీవితంలో ఆ దినమున్నది. నన్ను నువ్వు గుర్తెరిగి నా ప్రతి కార్యానికి నువ్వు ఫలితాన్ని నాకు ఇస్తావు. ఆ దినమున నీతి కిరీటాన్ని నాకు ఇస్తావయ్యా. నన్ను జట్టులో చేర్చుకున్న నా యజమానుడైన క్రీస్తుని నేను సంతోష పెడతాను. మనుష్యులను సంతోష పెట్టడానికి పరిగెత్తుతున్నావు. మోసపోతున్నావు యవన కుమారుడా, మోసపోతున్నావు యవన కుమారి. మనుషుల్ని సంతోష పెట్టవద్దు. ట్రై టు ప్లీజ్ గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ. ఈ లోకంలో నిన్ను పుట్టించి, ఈ లోకంలో నిన్ను ఎన్నుకొని, ప్రవచన రీతిగా నీతో అనేక విషయాలు మాట్లాడి నిన్ను ఒక మంచి సైనికునిగా జట్టులో చేర్చుకున్న క్రీస్తును సంతోష పెట్టడానికి ఈ రాత్రి అడుగులు ముందుకు వేయి. దేవుడు నీ కొరకు ఆ గొప్ప నీతి కిరీటాన్నిచ్చి నిన్ను సంతోషపరచబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి తీయని మాటలతో మిమ్మల్ని సంతోష పెట్టాలని పరిశుద్ధాత్మదేవుడు మీ ముందుకు రాలేదు. కానీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు మీకు బోధించే నిమిత్తమే దేవుడు ఈ రాత్రి నీ ముందు నిలబడి మాట్లాడి ఉన్నాడు. సహోదరుడా, ఇది వాస్తవము, ఇది సత్యము. నిన్ను జట్టులో చేర్చుకున్న నీ యజమానుని నువ్వు సంతోష పెట్టవలసిన పరిస్థితి ఉన్నదని దేవుడు ఈ రాత్రి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఒక మంచి సైనికుని వలె, నిన్ను జట్టులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టు నిమిత్తము మంచి పోరాటాన్ని పోరాడు. ఈ రాత్రి యేసయ్యా, అసలు నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో నాకు అర్థం కావడం లేదనుకుంటున్నావు. ఎందుకు ఈ లోకంలో నేను జీవిస్తున్నానో చాలా మందికి అర్థమే తెలీదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు ఒక మంచి సైనికునిగా ఉండాలని నిన్ను జట్టులో చేర్చుకున్నాడు ఆయన.
ఆయనతో కూడా శ్రమని పొందడానికి, ఈ పోరాటంలో మంచి పోరాటాన్ని పోరాడుతూ ఆయన సాక్షిగా, ఆయన సువార్త పరిచయ నిమిత్తమై ఇదిగో సమానుభావమును కలిగి నువ్వు నడవాలని ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్యా, ఒక సైనికుడు తన యజమానుని సంతోషపెట్టు నిమిత్తమై మంచి పోరాటాన్ని పోరాడుతున్నాడయ్యా. నేను కూడా ఈ రాత్రి నడుము కట్టుకుంటాను. యవన కుమార్తె, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డే యంగ్ డాటర్, ఈ శ్రమలు, ఈ కష్టాలంటే భయపడుతున్నావు. ఇవన్నీ అంటే అమ్మో నాకు కష్టం అంటున్నావు. ఇదిగో నిన్ను ఒక సైనికుడిగా, సైనికురాలిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి నడుము కట్టుకో. దేవా, నేను మంచి పోరాటాన్ని పోరాడతానయ్యా. నీ సాక్షిగా నేను నిలబడతాను. నీ సువార్త పరిచర్యలో నేను సంపూర్ణతగా నీ పరిచర్యని జరిపిస్తానయ్యా. నన్ను జట్టులో పిలుచుకున్న నా యజమానుడిని సంతోష పెడతానయ్యా. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక ప్రభువా, ఆ నీతి కిరీటాన్ని ఆ దినమున నేను పొందు నిమిత్తమై శ్రమని పొందుతానయ్యా. బల నమ్మకమైన మంచి దాసుడా అనే పేరుని నేను పొందుకుంటానయ్యా. ఈ రాత్రి నాకు అలాంటి కృపను దయచి, అలాంటి మార్గంలో నేను నడుస్తాను. నా మార్గం ఇరుకు మార్గము. ఇదిగో నేను ఒక మంచి సైనికుని వలె, ఇదిగో నీతో కూడా శ్రమ అనుభవం పొందడానికి నేను సిద్ధముగా ఉన్నాను యేసయ్యా. ఈ రాత్రి నీ కృపను నాకు దయచేయని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో అడుగుదాము. దేవుడు నిన్ను అట్రీతిగా ఒక మంచి సైనికునిగా, ఆయనకి పేరు తీసుకొచ్చే కుమారుడిగా, ఆయనకి పేరు తీసుకొచ్చే కుమార్తెగా, శ్రమైన, కష్టమైన, వేదనైన దేవా నీతో నడుస్తానన్న ఆ పిలుపులో నువ్వు సిద్ధపడినట్టయితే ఈ రాత్రి దేవుడు నిన్ను అంగీకరించి నిన్ను నడిపించబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మకమైన మంచి దేవానికి స్తోత్రం నాయనా. మమ్మల్ని జట్టులోనూ పిలుచుకున్నావయ్యా. మేము మంచి సైనికుని వలె ఉండాలని, ఈ లోకములో జీవన వ్యాపారంలో చిక్కుకొనక, ఈ శ్రమానుభవంలో మేము ముందుకు వెళుతూ జట్టులో పిలిచిన నా యజమానుడైన క్రీస్తును మేము సంతోషపెట్టే వారిగా ఉండు నిమిత్తమై నా తండ్రి నీ కృపలో ప్రతి బిడ్డకి నువ్వు అంగీకరించు నాయనా. ప్రతి బిడ్డకు అలాంటి కృపను నువ్వు అనుగ్రహించు నాయనా. ప్రతి బిడ్డని అట్రీతిగా నువ్వు బలపరచు నాయనా. ఈ సత్యాన్ని మేము తెలుసుకొని నీ ఇరుకు మార్గంలో నడవడానికి సిగ్గుపడక, నీ నిమిత్తమై, నీ సువార్త నిమిత్తమై సిగ్గుపడక, మంచి సైనికుల వలె నడుము కట్టుకొని మా చివరి శ్వాస వరకు పోరాడతామయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయనా. మా పరుగు పందాన్ని తుదముట్టిస్తామయ్యా. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటామయ్యా. నిత్య జీవాన్ని, నీతిగల కిరీటాన్ని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు కూడా దయచి ఈ వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించు నాయనా. అయ్యా, మోసకరమైన, అపవిత్రమైన దేవా తప్పుడు త్రోవల్లో నీ బిడ్డలు వెళ్ళక, నీ సర్వ సత్యములో నడిచి నీ నిత్య జీవాన్ని పొందుకునే కృపను నీ బిడ్డలకి దయచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత మీరు ఆశీర్వదించబడితే
ఈ మెసేజ్ మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. మరలా దీన్ని చూడండి. అది మిమ్మల్ని మరలా ఉజ్జీవింప చేస్తుంది. ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎంకరేజ్మెంట్. నీకు కదా ఈరోజు ప్రోత్సాహము కావాలన్నప్పుడు ఈ వాక్యాన్ని మరలా వినండి. మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. విని దాన్ని బట్టి మీరు బలం పొందుకొని క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నిలబడి ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. మరి గూగుల్ మీట్లో మీ కొరకు ప్రార్థన చేస్తాము. మా లింక్ చాట్ బాక్స్లో ఇస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే తప్పక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.